మిర్చి ఘాటు కంటే దానికి ఇస్తున్న మద్దతు ధరతో రైతుకు కన్నీళ్లు వస్తున్నాయి. నిలకడలేని మిర్చి ధరలతో రైతు ఆగమాగం అవుతున్నాడు. నెల కూడా తిరక్కముందే మిర్చి ధర క్వింటాల్కు 1000 రూపాయలు తగ్గిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అప్పులు చేసి పండించిన పంటను నష్టానికి అమ్ముకోలేక, అలా అని తమ వద్దే ఉంచుకోలేక లబోదిబోం అంటున్నారు. ఖమ్మం జిల్లా మిర్చి రైతుల దీనస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాలో 2 ఏళ్ల నుంచి నష్టాలు చవిచూస్తున్నారు మిర్చి రైతులు. ఓవైపు మార్కెట్లో ధర తక్కువగా పలకటం, మరోవైపు అకాల వర్షాలతో పంట దెబ్బతినటం, ఇంకోవైపు ఎగుమతులు లేవంటూ దళారులు చెబుతున్న మాటలు, ఇలా విపరీతమైన నష్టాలతో మిర్చి రైతులు నట్టేట మునిగారు. మిర్చి ధర కొద్ది రోజులు పెరిగినట్లే పెరిగి మళ్లీ తగ్గడం మొదలైంది. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే తేజ రకం మిర్చికి ఈసారి విదేశాల నుంచి ఆర్డర్లు లేకపోవటమే ధర పతనానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోపక్క దిగుబడులు కూడా ఆశాజనకంగా లేకపోవటం, పంట చేతికొచ్చేసరికి ధర తగ్గుతుండడంతో రైతులు చేసేదేం లేక గోదాముల్లో మిర్చిని నిల్వ చేస్తున్నారు. ఇలా గడిచిన 3 ఏళ్లుగా సాగైన మిర్చి ఇప్పటికే చాలా వరకు కోల్డ్ స్టోరేజీలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తెచ్చి అమ్మితే నష్టమే. అందుకే రైతులు మిర్చిని అమ్ముకోలేకపోతున్నారు. అలా అని కోల్డ్ స్టోరేజ్ అద్దె చెల్లించలేకపోతున్నారు. ఈ ఏడాది పంట కూడా చేతికొచ్చే సమయం దగ్గర పడడంతో అప్పులు తీర్చేందుకు వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నారు రైతులు. 2022-23 సీజన్లో కింటా మిర్చి ధర 23,000-25,000 రూపాయలకు అమ్మినటువంటి మిర్చి ధర కాలక్రమంలో క్రమేణా తగ్గుతూ 17,000-18,000కు వచ్చింది. మళ్ళీ తిరిగి వస్తుందేమని చెప్పి వేలాది మంది రైతులు కూడా పండించినటువంటి లక్షల క్వింటాల మిర్చి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తే మిర్చి అమాంతంగా తగ్గిపోయి 11,000-12,000కు వచ్చింది. పెరుగుతున్న సాగు వ్యయానికి తోడు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో 69,000 ఎకరాల్లో మిర్చి సాగైతే ఈ ఏడాది కేవలం 32,000 ఎకరాలకే పరిమితం కావటం దీనికి నిదర్శనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగయ్యే మిర్చి పంట చైనా, బంగ్లాదేశ్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతవుతూ ఉంటుంది. కానీ రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకం పెరగడంతో పంట కొనుగోలుకు విదేశీ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకనాడు ఈ ఖమ్మం దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి పండినటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు కేవలం 20,000-25,000 ఎకరాలకే పండించే పరిస్థితి వచ్చింది. రానున్న కాలంలో ఇది కూడా పంటే అంతరాంతం అయిపోయి పంట కనపడకుండా పోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ ఏడాది కూడా మిర్చి సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ఎకరాకి 7 నుంచి 8 క్వింటాల దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. గత నెలలో క్వింటా మిర్చికి జెండాపాట 15,800 రూపాయలు నమోదు కాగా ప్రస్తుతం 14,500 రూపాయలు పలుకుతోంది. అలా నెలలో క్వింటాకు 1000 నుంచి 1,500 వరకు ధర తగ్గింది. మొత్తానికి గత 2 ఏళ్ల నుంచి మిర్చి రైతులకు తీవ్ర నష్టాలు ఎదురవుతున్న మిర్చి రైతుల గోడును మాత్రం ప్రభుత్వం పరిష్కరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు మిర్చి పంటకు కేర్ ఆఫ్ అడ్రస్. 2 లక్షల ఎకరాలకు పైగా మిర్చి పండించేవారు అక్కడ రైతులు. అలాంటిది ఇప్పుడు 50,000 ఎకరాల్లో కూడా పంట సాగు చేయడం లేదు. ఏటా గిట్టుబాటు ధరలు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు అంతా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి మహేందర్ వివరిస్తారు. మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో కూడా వాళ్ళు అప్పులన్నీ పెరిగి కూడా తీవ్ర నష్టాల పాలవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాం. ప్రస్తుతం మిర్చి మార్కెట్లో ఉన్నాం. రోజు రోజు కూడా మిర్చి ధరలు అమాంతం తగ్గుతున్నాయి. గత నెల రోజుల నుంచి చూస్తే కింటాకు దాదాపుగా 2 నుంచి 4,000 వరకు తగ్గడంతో కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో గత 2 ఏళ్ల నుంచి చూస్తే మిర్చి సాగు చేసిన రైతులకు మాత్రం ప్రతి ఏటా నష్టాలే మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అకాల వర్షాలతో పంటలకు సంబంధించి దెబ్బతిని దిగుబడి తగ్గి అట్ల నష్టాలు పాలవుతుంటే, మరోవైపు ధర సంబంధించి తగ్గి 2 వైపుల నుంచి నష్టాలు అవ్వడంతో కూడా మిర్చి సాగు చేయాలంటేనే మిర్చి రైతులు భయపడాల్సిన పరిస్థితులకు సంబంధించి ఏర్పడుతున్నాయి. చెప్పండి, ఎట్లుండే మిర్చి ధర అసలు? మిర్చి ధర ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ 14,000 ఉంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పొజిషన్ లేదు. అకాల వర్షం వల్ల ఇప్పుడు తెగుళ్ళు ఎక్కువ సంభవించినాయి. తర్వాత దానికి తోడుగా కూలీలో సమస్య కూడా ఉన్నది. అయితే మనకు ఆశించిన దానికంటే దిగుబడులు చాలా తగ్గుతున్నాయి. ఇప్పుడు దానికి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి. వచ్చే ఫ్యూచర్లో మిర్చి చేయాలంటే ఒక ఆందోళన ఉంది కాబట్టి మిర్చి చేయడం కూడా సాధ్యపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నేళ్ళ నుంచి మీరు మిర్చి సాగు చేస్తున్నారు? అసలు ఎట్లుంది పరిస్థితి? నేను చేయబడి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు మిర్చి సాగు చేస్తున్నా. ఈ సంవత్సరం ఎక్కువ తెగులు సంభవించి బాగా ఇబ్బంది అయింది. మా ఫెర్టిలైజర్ రేటు ఎక్కువ పెరిగి ఉన్నది. తర్వాత ఇక్కడ మార్కెట్కి వస్తున్న మిర్చి ధర తగ్గడం వల్ల రైతుల ఆందోళన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు? అంటే గతంలో ఇంత పరిస్థితి ఉందా 2 ఏళ్లతో పోలిస్తే?
4 ఎకరాలు సాగు చేసిన ఈ సంవత్సరం. 4 ఎకరాలు సాగు అయితే ఇప్పుడు అది 40 క్వింటాలు వచ్చే పరిస్థితులు ఏర్పడుతుంది దిగుబడి. ఆ 40 క్వింటాలకు మనం చేసిన దానికి 2 లక్షల రూపాయలు నష్టాలు పాలు కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ ప్రాంతంలో ఎట్లా మిర్చి సాగు ఎట్లా తగ్గిందా, ధర తగ్గింది కాబట్టి 40% తగ్గింది, 60% ధర తగ్గింది కాబట్టి ఒక 60% మంది రైతులు చేశారు, 40% పూర్తి తగ్గించారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం 60% కూడా పోయి 20% కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంబంధించి వస్తున్నారు. అన్ని చాలా పెద్ద మార్కెట్. దీంతో ధర సంబంధించి తగ్గుతున్న నేపథ్యంలో వాళ్ళు తీవ్రంగా నష్టాల పాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో రైతులకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పుడు రాలే. ఎవరు చూసినా మనం విలేజ్లలో కూడా చూసుకోవచ్చు. రైతులు చాలా వరకు కన్నీరు పెడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ మిర్చి సాగు అనేది బంద్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అన్నది కూడా మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మిర్చి రైతుల పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.